జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చాందిని దేవా, ఏంటి నువ్వు అనేది? అవునండి, ఆ చాందిని దేవి నందిని వాళ్ళతో మళ్ళీ గొడవ జరిగింది. ఆ కోపంతో మన ఇంటికి మనిషిని పంపించి ఈ పని చేయించుంటారని అనుమానంగా ఉంది. నీకు వాళ్ళకి ఏదో చిన్న గొడవ జరగడం, దానివల్ల ఏవో చిన్న చిన్న ఇబ్బందులు రావడం నిజమే. కానీ మరీ హత్యలు చేయించేంత వరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిందంటే తెలియకుండానే అందరూ ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోతారు. అవునండి, ఇంట్లో వాళ్ళెవరికి ఈ విషయం తెలియకుండానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను కూడా ఆ తల్లి కూతుళ్ళు ఏం చేసినా ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూనే వస్తున్నాను. కానీ ఇంత నీచానికి దిగజారిన తర్వాత ఇక ఊరుకోకూడదు. ఏం చేస్తావే? మళ్ళీ వెళ్ళి వాళ్ళతో యుద్ధానికి దిగుతావా? వెళ్ళక ఇంత చేసినా ఇంకా సైలెంట్గా ఉండాలా అండి? లేదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చి అందరి ముందు పెట్టమంటున్నాను. ఇంట్లో ఉండాలంటే భయపడుతూ, బయటికి వెళ్ళాలంటే భయపడుతూ, ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరం భయం భయంగా బతికేలా చేయమంటాను. యాండి? అవును గుండమ్మ, ఆ చాందిని దేవి వాళ్ళంటే మూర్ఖులు. కానీ నువ్వు మూర్ఖురాలివి కాదుగా. నువ్వు వాళ్ళకి రీటార్ట్ ఇచ్చే కొద్దీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. నీ మీద ఉన్న కోపంతో, వాళ్ళలో సహజంగా ఉన్న మూర్ఖత్వంతో ఇంకా ఏం చేయడానికైనా వాళ్ళు తెగిస్తారు. అది ఎవరికీ మంచిది కాదు. అలాంటి మూర్ఖులకి ఎదురెళ్ళడం కంటే వాళ్ళేంటో తెలుసు కాబట్టి తప్పుకోవడమే మంచిది. అలాంటి వాళ్ళకి దూరంగా జరగడమే మంచిది. అది కాదండి. చూడుగుండమ్మా, ఆల్రెడీ మా అమ్మతో నీకు గొడవ జరుగుతుంది. మీరు పెట్టుకున్న గడువు దగ్గర పడుతుంది. కానీ నువ్వు చెప్పినట్టుగా ఫ్యాక్టరీ ఇంకా ప్రాఫిట్స్లో రన్ అవ్వడం లేదు. ఇలా అనవసరమైన వాటి మీద కాకుండా నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. ఈ గొడవని ఇంతటితో వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి లోకేశ్వరి నువ్వు చేస్తోంది? బీరువాలో నుంచి డబ్బులు తీస్తున్నావేంటి? అవసరం కాబట్టి తీసుకున్నా. తప్పేంటి? తప్పు కదా? నన్ను అడగకుండా తీయడాన్ని ఏమంటారు? దొంగతనం అంటారా? ఏంటదినా, ఏమైంది? నేను చెప్పాను కదండి, ఈ రోజు నేను బయటకు వెళ్లాల్సిన పని ఉంది, అవసరం అని చెప్పి బీరువాలో నుంచి డబ్బులు తీసుకుంటుంటే నేనేదో దొంగతనం చేసినట్టు మాట్లాడుతుంది ఇవిడ. వదిన నిన్ను అలా ఎందుకంటుంది? అలాగే మాట్లాడుతుంది. లేకపోతే నేనెందుకు ఎదురు సమాధానం చెప్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.